ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 81వ వచనము. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనం. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనగా నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనంలో, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక, నీ నిరీక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యం చెప్పుకుందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువల ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుతో ఆ ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మనము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దాని వలన నువ్వు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటా తండ్రి. మా రక్షణ నీ వలన కలుగుచున్న తండ్రి, మా రక్షణ ఏందో ఉంది ప్రభావ, అందరిని బట్టి ప్రభావ మీకు వేలాది వందలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.